ఓకే, ఈ చిల్డ్రన్ అందరు వందనాలు. బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? ఓకే ఓకే ఓకే. నన్ను ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? సరే, ఎప్పుడు చూడలే, ఇప్పుడైనా చూసారా లేదా? పిల్లలు, మీరు చూసినా చూడకపోయినా, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా నేనే కనపడతా, ఎందుకంటే అంత సన్నగా ఉన్నాను. 2001లో ఒక ఫోటో ఉంది, తర్వాత అక్క మీకు ప్రజెంట్ చేస్తుంది. అప్పుడు పాల్సన్ అన్న నేను అప్పుడు చాలా లావుగా ఉన్నాం, ఇప్పుడు కొద్దిగా సన్నగా అయ్యాం. ఇంతకుముందు సన్నగా ఉన్నావా, ఇప్పుడు లావు అయ్యామా? తెలుసా? మీరు కూడా నా అంత లావు అవ్వాలరా? అవుతారా మరి? రైట్. మీకోసం కొన్ని బొమ్మలు తీసుకొచ్చాను. పిల్లలు, ఇక్కడ క్యాంప్ జరగడానికి ఇందాక అన్న చెప్పాడు, ప్రసన్న అన్న, ప్రవీణ్ అన్నని నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, తర్వాత తమ్ముడు, చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఆ తమ్ముడు చాలా క్యాంప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేశాడు, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, ఇక్కడ. అప్పుడు ప్రతిసారి మీ మధ్యకు వచ్చేవాడిని. ఆ విధంగా అన్నయ్య ఏం చేశాడంటే, అన్నయ్యను ఏసయ్య పిలుచుకున్నాడు. ఏసయ్య దగ్గర అన్నయ్య ఉన్నాడు. తర్వాత సరోజనక్క, తర్వాత చరణ్ అన్న, మిగతా అన్నోళ్ళంతా కలిసి క్యాంప్ చేస్తున్నారు. ఈ యొక్క రోజున మీకు ఒక విశాఖపట్నం నుంచి టీం అన్నోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చక్కని పాట నేర్పించారు. మనము ఈ యొక్క సమయంలో ఒక చిన్న లెసన్ విందాం. మీకు బొమ్మలంటే ఇష్టమేనా, ఇష్టం లేదా? ఓకే. మీకు కథలంటే ఇష్టమేనా? చెప్పాలి గట్టిగా. పాటలంటే ఇష్టమేనా? ఆటలంటే ఇష్టమేనా? ఏసే మాటలంటే ఇష్టమేనా? పప్పెట్ షో అంటే ఇష్టమేనా? స్కిట్స్ అంటే ఇష్టమేనా? దొంగతనాలంటే ఇష్టమేనా? కొంతమంది ఇష్టం అంటున్నారు, కొంతమంది ఇష్ట కష్టం అంటున్నారు. పిల్లలు, మీకు అందరికీ నేర్పించడానికి అన్నోళ్ళు చూసారా టీము, వాళ్ళందరూ వచ్చేసారు. మీకు ఏమి నేర్పించడానికి తెలుసా? పాటలు, కథలు, బొమ్మలు, ఇవన్నీ అన్నోళ్ళు చూపిస్తారు. ఎవరి కోసం తెలుసా? ఎవరి కోసం చెప్పండి? మీకోసం, మీ పిల్లల కోసం. అంటే పిల్లలంటే చిన్న పిల్లలరా? పిల్లలంటే మీరు పెళ్ళి అయింది అనుకుంటున్నారేంటి? పిల్లలంటే చిన్న పిల్లల కోసం అని, వాళ్ళ కోసం అని అన్నోళ్ళు చాలా మంది వచ్చారు. అన్నోళ్ళ బ్యాగ్స్ నిండా ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి కదరా? ఏమున్నాయి? బొమ్మలు ఉన్నాయి. అన్నోళ్ళ తల నిండా ఏమున్నాయి తెలుసా? పేలు కాదు, చచ్చా, పేలా? ఏమున్నాయి? బొమ్మలు ఉన్నాయి. అన్నోళ్ళ తల నిండా కూడా పాటలు ఉన్నాయి. ఎవరి కోసం తెలుసా? మీకోసమే. రాత్రుల్లో మీరు కూడా పాట నేర్చుకున్నట్లయితే రాత్రులు కూడా పాడతారు, పగలు పాడతారు, తర్వాత ఎప్పుడైనా పాడతారు. సరే, ఒక మీకు బొమ్మలు చూపించాలా వద్దా? మన థీమ్ ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? అంటే అమూల్యమైన ముత్తులు. ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం. కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. నేను చెప్పినట్టు చెప్పండి. నేను ప్రార్థన చేయనప్పుడు కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా ప్రార్థించదను. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి కనిపెట్టిన రీతిగా 2026 సంవత్సరం జనవరి మాసంలో ఈ చిల్డ్రన్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మీ బిడ్డలకి ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి స్తోత్రములు. విశాఖపట్నం నుండి మీ బిడ్డలు నడిపించారు. వారికి ఇచ్చిన భారమును, బాధ్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, వారిని ఈ 4 దినాలు మీ ఆత్మతో నింపి మీరు ఉపయోగించండి. అల్పునైనా నాకు కూడా ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి వందనాలు. ఆయా స్థలాల నుండి పిల్లల్ని తీసుకొచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్న మీ బిడ్డలందరి క్షేమం కొరకు, బిడ్డల యొక్క వాతావరణం విషయంలో కూడా మీ సహాయాన్ని అందించి చక్కని వాతావరణం మీరు అనుగ్రహించారు. వారి ఆరోగ్యం కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ
శబ్ద యంత్రాన్ని, విద్యుత్తును, సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒక చిన్న విషయాన్ని చెప్తాను, మీరు వినాలి. ఆ పిల్లలు, మీకు బొమ్మలు ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టమా కష్టమా చెప్పండి. ఎంతమందికి బొమ్మలు అంటే ఇష్టం లేదో చేతులు ఎత్తండి. అన్న వెళ్ళిపోయి రాసుకోండి. చిన్న ఇదిగో నా చివరికి ముగ్గురు మిగిలారు. వెరీ గుడ్. మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టమా కష్టమా? ఇష్టమేనా? ఓకే ఓకే ఓకే. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద తాతయ్య ఉన్నాడు. ఎవరున్నాడు చెప్పండి? తాతయ్య ఉన్నాడు. ఆ తాతయ్య దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు. చాలా మంది ఎవరున్నారు? పనోళ్ళు. రే అబ్బాయి ఇట్లా అంటే ఒకడు వస్తాడు. రే వెళ్ళరా అంటే వెళ్తాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. కూర్చోండి అంటే కూర్చుంటాడు. రే ఎక్కువగా మాట్లాడారా మీ మెడకాయ మీద తలకాయ ఉండదు అంటారు. అమ్మో అలాగే సార్, జాగ్రత్తగా ఉంటాం సార్ అనేవాడు. ఆ తాతయ్య ఎంత ఉన్నాడో తెలుసా? 150 కేజీలు ఉన్నాడు. ఎన్ని కేజీలు ఉన్నాడు? అమ్మ బాబు, పిల్లలు 150 కేజీలు అంటే కుర్చీల్లో కూర్చుంటే లేవలేడు, లెగిస్తే కూర్చోలేడు. చాలా కష్టం. ఈ తాతయ్యను చూడండి ఎలా ఉన్నాడు. ఈ తాతయ్య చాలా మంచి తాతయ్యరా. ఇదే ఈ తాతయ్య నిజంగా మనము ఈ తాతయ్య కనబడుతున్నాడా? ఏంట్రా అలాగండి, ఏంటి ఏంటి నా చరణ్ క్యాంప్ అనుకున్నారు, ఏమనుకున్నారు? అదే అరవకండి. ఈ యొక్క తాతయ్య ఓహో తిరగదిప్పి చెప్పాలా. ఒకరోజు నా తాతయ్య ఏం చేశాడంటే, ఓహో అలాగే సరే పొరపాటు అయింది. ఆ తాతయ్య నిజంగా చూసినట్లయితే ఈ ఇదిగో పిల్లలు, నువ్వు వినాలనుకున్నారా వద్దనుకున్నారా చెప్పని రా. ఏంటి ఒక పైన పెట్టి చెప్పాలి. ఆ తాతయ్య నిజంగా చూసినట్లయితే ఈ తాతయ్య ఓకే, ఈ తాతయ్య నిజంగా మీకు అర్థం కావట్లేదా? అదే అదే కరెక్టే తాతయ్య, మీరు అన్నది కరెక్టే. కరెక్టే 150 కేజీలు కరెక్ట్గా చెప్తున్నాడు. నిజంగా బిడ్డ ఎంత కరెక్ట్గా చెప్తున్నాడంటే యాక్యురస్గా చెప్తున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు అని చెప్తున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. నిజంగా ఈ లెసన్ అంతా బాగా తెలిసినట్టుగా ఉంది. ఒరే బొమ్మలు తిరగదిప్పడ్డాయి కదా, ఆ మాట చెప్పొచ్చు కదా. అరే దీన్ని మీరు గట్టిగా అరుస్తున్నారు. సరే అందరూ చెప్పండి ఇలాగా సారీ అనండి, క్షమించి అనుకోండి, ఇంకెప్పుడు తప్పు చేయబాకండి. పిల్లలు, ఈ తాతయ్య చూస్తారా 150 కేజీలు ఉన్నాడు. ఎన్ని కేజీలు ఉన్నాడు? 150 కేజీలు. ఈ తాతయ్య రోజు ఉదయాన్నే లేచేవాడు. ఎన్ని గంటలకు లేచేవాడంటే 9 గంటలకు లేచేవాడు. ఎన్ని గంటలకు లేచేవాడు? 9. మీరు ఎన్ని గంటలకు వస్తారు? 10 గంటలకు వస్తారా? మీరు 8 గంటలకు లెగుస్తారు, కొంతమంది 7 గంటలకు లెగుస్తారు. మీ స్కూల్ వ్యాన్ వస్తుంది కదా, ఆ టైంకి లేవాలి. ఒకవేళ మీరు లేవలేదనుకోండి, మీ మమ్మీ ఏం చేస్తుంది? లేపిద్ది ఖచ్చితంగా. డాడీ ఏం చేస్తాడు? బెల్ట్ తీస్తాడు. మమ్మీ ఏం చేస్తుంది? వంటగది సామాను ఉపయోగిస్తారు. పప్పు గుత్తి కానీ అట్లకడ కానీ అలాంటి ఉపయోగిస్తారు. అప్పుడు ఖచ్చితంగా మీరు లెగుస్తారు కదా. అలాగా ఈ తాతయ్య అయితే 9 గంటలకు లేచేవాడు. పిల్లలు, రాత్రి పడుకున్నాడంటే ఈ తాతయ్య, ఆ తాతయ్య దగ్గర ఎవ్వరు పడుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ తాతయ్య అనేవాళ్ళు. ఏంటది? రాత్రుల్లో కర్ర తీసుకొస్తాడు గురక అని కదా. గురక పెడితే తాతయ్య బొద్ద కూడా. నేను ఈ మధ్య ఛత్తీస్గఢ్ వెళ్తే నా పక్కన ఒక అంకుల్ పడుకున్నాడు. అంకుల్ 2 HP మోటార్ కొట్టినట్టు పడుతున్నాడు అని పడుతున్నాడు. నాకు దడ కొట్టుకుంది.
ఈ లోపుకి ఏం చేశాను, దుప్పటి తీసుకొని చెవుల్లో దూర్చుకున్నా, కుదరలా. మొత్తం కట్టుకున్నా, కుదరలా. బయటికి వెళ్ళిపోయి కూర్చున్నా. అప్పుడు అన్నాడు, అన్నయ్య రాత్రి నిద్రపోయారా అన్న. నిద్రపోతుందా? ఒకటేమైనా మోటారు, అరే మోటార్ బయట వేసారా? బయట వేయడం కదా, మంచం మీద ఉందా. పిల్లలు కొంతమంది నిద్రపోతే ఎవ్వరు కూడా పక్కన ఉండరు. ఈ తాతయ్య కూడా అంతేరా. ఈ తాత ఏం చేసేవాడో తెలుసా? ఉదయాన్నే పళ్ళు తోమి బాగా ఫ్రెష్గా తయారైపోయి ఉదయాన్నే టిఫిన్ చేస్తాడు. పిల్లలు మీరు టిఫిన్ చేస్తారా లేదా? టిఫిన్ చేస్తారు. ఈ తాతయ్య కేవలము అతి తక్కువగా 45 ఇడ్లీలు మాత్రమే తింటాడు. అంతకన్నా ఎక్కువ తిన్నాడు రా. తర్వాత అది తిన్న తర్వాత ఒక 15 పూరీలు తింటాడు. అది తిన్న తర్వాత కేవలము అతి తక్కువగా 5 కారం దోశలు తింటాడు. ఆ తర్వాత అతి తక్కువగా స్వల్పంగా 1.5 డజన్ అరటిపండ్లు తింటాడు. ఇది ఆ తర్వాత 1.5 జగ్గు కాఫీ తాగుతాడు. ఇది అత్యంత అల్పమైన ఆహారం తీసుకుంటాడు ఈ తాతయ్య. పాపం ఎంత నీరసంగా ఉంటాడో. మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ పిలుస్తాడు, రే ఇదిగో మొక్కలకి నీళ్ళు పట్టారా? పట్టాను సార్. ఇదిగో అవన్నీ బాగా ఉన్నాయా? బాగున్నాయి సార్. విత్తనాలు వేసాను సార్. పొలాలన్నీ బాగున్నాయా? బాగున్నాయి సార్. వెహికల్స్ అన్ని శుభ్రం చేశాను సార్. అలాగే అన్ని రెడీగా ఉన్నాయి సార్. ఓకే సార్ అనేవాడు. అమ్ము, ఈ తాతయ్య అంటే అందరికీ భయం. ఎందుకు తెలుసా? ఆ తాతయ్య నిలబడ్డాడంటే ఎవ్వరు కూడా ఉండరు పిల్లలు. కొంతమంది పిల్లలకు కింద నుండి తడిచిపోద్ది. ఎందుకు తెలుసా? చెమటకో. నేను అపార్థం చేసుకోబక్కడి. అలాగా ఈ తాతయ్య అంటే అందరికి భయం. మధ్యాహ్నం కాగానే ఈ తాతయ్య మంచి భోజనం చేస్తాడు. ఈ తాతయ్య అతి తక్కువగా బేషన్నర అన్నం మాత్రమే తింటాడు. మధ్యాహ్నం 1.5 కేజీ చికెన్ తింటాడు. ఆ తర్వాత అటు ఇటుగా ఒక తొడ మాంసం తింటాడు. అది తిని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాడు. మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాక సాయంకాలం మనం ఏం తింటాం చెప్పండి? స్నాక్స్ తింటాం. చిన్నవి ఆ గారెలు బోర్లు అన్ని తింటాం కదా, బోండాలు అవన్నీ తింటాం. ఈ తాతయ్య కూడా ఏం చేసేవాడంటే, ఈ తాతయ్య వడలు తినేవాడు. కేవలం అతి తక్కువగా 75 వడలు మాత్రమే తినేవాడు. అది అల్పాహారం. అది సాయంకాలం తీసుకున్న ఆహారం. ఆ తర్వాత మళ్ళీ టీ తాగుతాడు. మళ్ళీ రాత్రి భోజనం చేస్తాడు. పిల్లలు రాత్రి భోజనంలో పుల్కాలు తింటాడు. ఏం తింటాడు చెప్పండి? ఎందుకంటే సైజు తగ్గడానికి పుల్కాలు మాత్రమే వాడతాడు. పాపం ఈ తాతయ్య పుల్కాలు కేవలము 150 పుల్కాలు తింటాడు. ఎందుకంటే సైజు తగ్గడానికి, సన్నగా అవ్వడానికి, పేలగా తయారవ్వడానికి. పిల్లలు ఆ తిని ఆ రాత్రి రెస్ట్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? పిల్లలు ఈ తాతయ్యకు ఇంటి నిండా బీరువాలు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్నిసార్లు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కావలసినటువంటి వాహనాలు ఉన్నాయి. తర్వాత ఈ తాతయ్య ఇంటి నిండా కూడా ఫర్నిచర్ ఉంది, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. అబ్బా, అసలు డబ్బులు రా.
డబ్బులు అన్నాడు. ఏంటది? డబ్బులు. అమ్మ బాబో 2.5 కోట్లు. దగ్గరకు వచ్చేసాడు. సార్ ఏంటి ఏమైంది సార్? 2.5 కోట్లు అంటే సార్ 2.5 కోట్ల? మనకున్నటువంటి షాపులో అవన్నీ కూడా అంత లేదే, బీరువాలో కూడా అంత లేదు. అలాగా దాంట్లో ఒక విధంగా ఉంది. 2.5 కోట్లు అండి. సరే ఇంటికి వెళ్దాం కదా. ఇదిగో ఒక మాట చెప్పు, కొంత డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి ఇది కొంత డబ్బులు అక్కడ పెట్టేసి, ఎందుకంటే మళ్ళీ వస్తానని చెప్పండి. చెప్పండి ఏమండి మా సార్ గారు ఈ డబ్బులు మీ దగ్గర ఉంచమన్నాడు, మళ్ళీ వస్తానన్నాడు, మళ్ళీ వచ్చి దీన్ని తీసుకుంటాను, ప్లీజ్ ఎవరికి ఇవ్వకండి దయచేసి. ఓకే ఓకే ఇవ్వము. ఇంటికి వెళ్ళిపోయాడు. దిగులుగా కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు చెప్పండి? దిగులు. ఇప్పుడు ఆ తాతయ్యకి ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలి. ఏం కావాలి? డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎవరిస్తారా అని చూస్తున్నాడు ఈ తాతయ్య. ఈ తాతయ్య దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ అన్ని అమ్మినా కూడా అంత డబ్బులు లేవు. ఈ తాతయ్య దిగులుగా కూర్చున్నాడు. ఈ తాతయ్య రాత్రి అన్నం తినలా. ఏం తినలా? అన్నం తినలా. రాత్రి నిద్రపోలా. రాత్రి నిద్రపోలా. ఆంటీ వచ్చింది. ఏమండి కాఫీ తాగుతారా? ఏమండి టీ తాగుతారా? ఏమండి ఏమన్నా తీసుకుంటారా? చెప్పండి, ఎందుకండి మీరు అలా ఉన్నారు? మీ మూతి రోజు చాలా చక్కగా ఉండేదండి, ఈరోజు చూస్తే మీ మూతి ముంతలాగా తయారైందండి, మీ ముక్కు వంకాయలాగా తయారైందండి, మీరు చూడడానికి అంత బాగలేరండి, అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఏడవగా అసలు ఏంటి ఆడపిల్ల ఎందుకు ఎడుతున్నావు అని అన్నాడు. కాదండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది, రోజు చూస్తే 35 పూరీలు తినేవాడు ఈరోజు ఎవరు తింటారండి. ఏంటిది అసలు నువ్వు నా మీద సానుభూతి చూపుతున్నావా లేకపోతే నువ్వు ఎత్తి పొడుస్తున్నావా? కాదండి మీరంటే నాకు చాలా ఇష్టపండి, నిజంగా అండి. మీరు అలా ఉండడం బాగలేదండి, ఎలాగైనా సరే అండి. ఏం లేదు, ఇదిగో నేను ఒక ముత్యాన్ని చూశాను. ముత్యం ఎంతండి? మన దగ్గర ఉన్నాయి కూడా అమ్మేసి మీరు ముత్యం కొనుక్కోండి. నేను అమ్మినా కూడా అంత డబ్బులు నా దగ్గర లేవు అని. ఏం పర్లేదండి అమ్మేసేసేయండి అని అన్నాడు. అనగానే ఈ తాత ఏం చేశాడంటే ఫర్ సేల్ అని పెట్టాడు. ఫర్ సేల్ అని పెట్టాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ అమ్మబడుతున్నాయి, రండి రండి కొనుక్కెళ్ళండి అని అంటున్నాడు. పని వాళ్ళు వెళ్ళారు. ఏమండి మా సార్ దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి. మామూలుగా ఫర్నిచర్ 5,000, కానీ 1,000 రూపాయలకి వేస్తున్నాడు. 1,000 రూపాయలనా? ఇదిగో మంచి మంచి డైనింగ్ టేబుల్ ఉంది, ఆ డైనింగ్ టేబుల్ కూడా 10,000, కానీ 2,000కి వేస్తున్నాడు. డబల్ కాట్ మంచం ఉంది, డబల్ కాట్ మంచం 50,000, కానీ 5,000కి వేస్తున్నాడు. రండి రండి అంటున్నారు. అందరినీ పిలుస్తున్నాడు. ఆ ఇంటికి అందరు వచ్చేస్తున్నారు. పిల్లలు దారిని పోయే వాళ్ళంతా చూస్తున్నారు. ఏమండి నిజంగా తక్కువకి ఇస్తారా? ఇస్తామండి. మంచం కూడా ఉందా? మంచం కూడా ఉండకపోవడం ఏంటండి, ఖచ్చితంగా మంచం కూడా ఉంది, అందుకే మేము అమ్ముతున్నాం, తీసుకెళ్ళండి అన్నాడు. పిల్లలు ఒక్కొక్కటి అమ్మేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడు. మంచము అమ్మేసేసాడు, డైనింగ్ టేబుల్ అమ్మేసేసాడు, ఇంట్లో ఉన్నటువంటి మంచి వాషింగ్ మిషన్ అమ్మేశాడు, బీరువాలు అమ్మేసేసాడు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు కూడా కొన్ని అమ్మేశాడు. అన్ని అమ్ముతున్నాడు. రండి రండి అందరూ తీసుకెళ్ళండి, కొనుక్కెళ్ళండి. ఏమండి అన్నీ అమ్మేస్తున్నారు, చివరికి నన్ను కూడా అమ్మేస్తారా? చేసా నిన్నట్టు అమ్ముతాను అని అన్నాడు. కాదండి అన్నీ అమ్మేస్తుంటే నాకు బాధగా ఉంది, మనం ఎక్కడ ఉంటామండి? అసలు చాలా ముఖ్యమైంది ముత్యం ఉంది, ఆ ముత్యం ఈ లోకంలో ఎక్కడ దొరకదు, ఆ షాప్లో ఉంది. ఆ ముత్యాన్ని ఎలాగైనా సరే కొనాలి, నాకున్నవన్నీ కూడా అమ్మి నేను ముత్యాన్ని కొంటాను. పిల్లలు ఆ ముత్యం కోసం ఏం చేస్తున్నాయంటే తనకున్నవన్నీ కూడా అమ్మేసి, పిల్లలు అమ్మేసి మనం ఒక చెత్త తీసుకెళ్ళడానికి ఒక ట్రాలీ, ఒక బండి వాడతాం కదా, దాంట్లో డబ్బులన్నీ వేసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నాడు? షాప్కి వెళ్తున్నాడు. షాప్కి వెళ్ళి ఏం కొనడానికి వెళ్తున్నాడు చెప్పాలి? ఏం కొనడానికి వెళ్తున్నారు? ముత్యం కొనడానికి వెళ్తున్నాడు. పిల్లలు ముత్యం కొనడానికి వెళ్ళాడు. వెళ్ళగానే అన్ని లెక్క పెట్టారు. లెక్క పెడితే ఇంకా చిల్లర లేదు, ఇంకా కొంత తక్కువైంది. ఏమంటే సార్ ఇంకా కొంత చిల్లర కావాలి సార్ అని చెప్పేసాడు. ఆ చిల్లర కోసము అడుగుతున్నాడు. ఇదిగో సార్ ఆ చిల్లర కావాలి, చాలా తక్కువైపోయింది ఆ చిల్లర. అదిగో చూసారా ఆ చిల్లర డబ్బులన్నీ కూడా కూడబెట్టాలని ఏం చేశాడంటే చివరికి ఆ చిల్లర కోసం తన తల మీద ఉన్న టోపీ కూడా అమ్మాడు.
తన తల మీద ఉన్న టోపీ కూడా అమ్మేశాడు. పిల్లలు కాళ్ళకు ఉన్నటువంటి బూట్లు అమ్మాడు, తన మెడకున్నటువంటి ఆ గొలుసు చైన్ అమ్మేశాడు, తన చేతికున్నటువంటి బ్రాస్లైట్ అమ్మేశాడు, తన వేళ్లకున్న ఉంగరాలు అమ్మేశాడు, చివరికి తన తల మీద ఉన్న ఏమమ్మాడు? టోపీ. టోపీ అమ్మితే మొత్తం తలకాయ ఎట్లుంది? ఒక్క నూలు పోగుంటే చాలు, ఏమీ లేదు. అవమానం ఏర్పడింది, మొత్తం అమ్మేసేసాడు. అమ్మేసేసి అక్కడికి వెళ్ళిపోయి ఏమంటే ఇదిగో చిల్లర అని చెప్పి ఆ చిల్లర మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళాడు. అందరూ అనుకుంటారు, ఏమండి ఈసారి ఏంటి మెంటలు వచ్చిందా, పిచ్చి వచ్చిందా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అయ్యో ఒకప్పుడు చాలా బాగున్నాడు, ఏంటి సార్ మీకు ఏమైనా మెంటలా, స్క్రూ లూజ్ అయిందా, నోరు పోయిండే అంటున్నాడు. ఆ సారు మనసంతా దేని మీద ఉంది చెప్పండి, చెప్పాలి, ముత్యం మీద ఉంది. మగ పిల్లలు కొద్ది గట్టిగా చెప్తున్నారు, ఆడపిల్లలు చెప్పట్లా. మీరు ఆడపిల్ల ఈడపిల్ల? ఆయన ఏం కొనడానికి వెళ్ళాడు చెప్పండి ఆడపిల్లలు? ఇప్పుడు చూసారా, అసలు గట్టిగా చెప్తున్నారు. పిల్లలు ముత్యం కొనడానికి వెళ్ళాడు, తనకున్నవన్నీ అమ్మేస్తున్నాడు. ఇంటి పక్క వాళ్ళందరూ అనుకున్నారు ఈసారి ఏంటి మొత్తం అమ్మేశాడు, ముత్యాన్ని కొన్నాడు. ముత్యాన్ని కొనడానికి మొత్తం తీసుకొని వెళ్ళి అమ్మేసేసి ఆ ముత్యం తీసుకున్నాడు. పిల్లలు ఆ ముత్యం తీసుకొని ఈ అంకులు చూడండి, అన్నీ ఉన్న అంకులు ఏమీ లేని వాడయ్యాడు. అన్నీ ఉన్న అంకులు ఏమీ లేని వాడయ్యాడు. దేనికోసం చెప్పండి? ముత్యం కోసం. తల మీద టోపీ లేదు, తను వేసుకున్న కోటు లేదు, కాళ్ళకున్నటువంటి సరైనటువంటి చెప్పులు బూట్లు లేవు, తన వేళ్లకున్నటువంటి ఉంగరము ఏమీ లేదు. ఆ ముత్యాన్ని తీసుకున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఈ ముత్యమా నీకోసమే, నాకున్నవన్నీ అమ్మేశాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ముత్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సంతోషంగా వెళ్తున్నాడు, ఆనందంగా వెళ్తున్నాడు. పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ముత్యము ఎక్కడుంటుంది తెలుసా? ఎక్కడుంటుంది? ఎక్కడ? సముద్రంలో కదా. సముద్రం. మీరు ఎంతమంది సముద్రం చూసారా? వెరీ గుడ్, చాలా మంది సముద్రం చూశారు. తెలుసండి. ఇప్పుడు సముద్రం మనకి కడపలో ఎక్కడ ఉంటుంది? దొంగల చెరువులో ఉందా? సముద్రం కడపలో ఎక్కడ ఉంది? కడపలో ఉందా? లేదు. మాకు నెల్లూరులో సముద్రం ఉంది, అన్నోళ్ళకు వైజాగ్లో సముద్రం ఉంది. తర్వాత సముద్రం లోపల చాలా లోతుగా ఉంటుంది. ఆ లోతుగా చీకటిగా ఉంటుందా, వెలుగుగా ఉంటుందా? చీకటిగా ఉంటుంది. వెరీ గుడ్. ఆ లోపల ఉంటుంది ముత్యపు చిప్ప ఉంది, చూసారా? ఆ ముత్యపు చిప్ప ఉంటుంది. అందులో వర్షపు నీళ్లు అందులో పడ్డ తర్వాత అదొక ముత్యముగా తయారైంది. ఆ లోపల ఉన్న ముత్యాన్ని బయటికి తీసుకొస్తారు, ఆ చిప్పను పగలగొడతారు, దాన్ని బయటికి తీసుకొస్తారు. పిల్లలు, మనమందరం ఎవరు తెలుసా? చీకట్లో ఉన్నవాళ్ళమే. మనమందరం దొంగతనం చేసేవాళ్ళమే, మనమందరం అబద్ధాలు ఆడేవాళ్ళమే, మనమందరం చెడ్డ పనులు చేసేవాళ్ళమే. మాయ్ ఇట్లా అని మమ్మీ పిలిస్తే మనం రాం. అమ్మ కొద్దిగా చిన్న పని చేయము. కొన్నిసార్లు రే బాబు ఒక పాల ప్యాకెట్ తెచ్చాము, కూరగాయలు తెచ్చాము. అమ్మ కొద్దిగా మంచినీళ్ళే ఏమో. కొన్నిసార్లు అమ్మ ఊడవము. కొన్నిసార్లు అంటుదోమమ్మ తోమము. రే పిల్లలు లడ్డు తింటారా? లడ్డు అయ్యేది అంటాము. తినడానికి మాత్రం ఫస్ట్ ఉంటాము, పని మాత్రం చేయం. ఇటువంటి చీకట్లో ఉన్నాం, దొంగతనం చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం, ఎవరిని పెడితే వాళ్ళని కొడుతున్నాం, కొన్నిసార్లు కానివి చూస్తున్నాం, కానివి చేస్తున్నాం. ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ చీకట్లో ఉన్నాం. మనల్ని నిన్ను నన్ను కొనడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఈ యొక్క వ్యాపారస్తుడు ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లలు, ఒక విషయం, నిన్ను నన్ను కొనడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. ఏమీ లేదన్నవాడుగా వచ్చాడు. పిల్లలు, నీ కోసం నా కోసం ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా? తన చేతులు ఇచ్చాడు, తన కాళ్ళు ఇచ్చాడు, తన శిరస్సు ఇచ్చాడు, తనకున్నవన్నీ కూడా మన కొరకు ఇచ్చాడు. ఏది ఉంచుకోలేదు. ఎందుకొరకు తెలుసా? నిన్ను నన్ను కొన్నాడు. ఎలా కొన్నాడు తెలుసా? తన రక్తం ఇచ్చి కొన్నాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకై యేసయ్యను అక్కడ రాళ్ళు పరిచిన స్థలంలో కూర్చోబెట్టారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు.
నువ్వు రాజువు కదా అని మోకాళ్ళుని అపహాస్యం చేసి ఎగతాళి చేసి ఒక రెల్లుగా ఉండేదాన్ని ఇచ్చారు. నువ్వు యూదుల రాజు అని దండం పెట్టారు, నమస్కారం చేశారు, మ్రొక్కారు, హేళన చేశారు. యేసు ప్రభువు మౌనంగా ఉన్నాడు. పిల్లలు, మనం చెడిపోతున్నాం, నరకాగ్ని వెళ్ళిపోతున్నాం, భయంకరమైన శిక్షాదండంలో ఉన్నాం. దాని నుండి తప్పించడానికి యేసయ్య నిలువెల్లా గాయపరచబడ్డాడు. వీపున కొరడా దెబ్బలు పడ్డాయి, తల్లో ముళ్ళ కిరీటం. యెరూషలేములో ఆయన ఏడవబడ్డాడు. ఆయన వీపు మన కొరకిచ్చాడు, ఆయన చేతులు మన కొరకిచ్చాడు, ఆయన శిరస్సు మన కొరకిచ్చాడు. ఆయన 2 పాదముల్లో ఒక పొడవైన మేకును దిగ్గొట్టాడు, 2 చేతుల్లో ఒక పొడవైన మేకును దిగ్గొట్టాడు. ఈ వైపునకు మేకు, ఈ వైపునకు మేకు, ఆకాశమునకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. సర్వ మానవాళి యొక్క పాపం కొరకు, పిల్లలు మనమందరం చేసిన తప్పుకు యేసయ్య కల్వరి సిలువలో రక్తాన్ని ధారపోశాడు. ఆయన చనిపోయాడు. ఎందుకు తెలుసా? మనమంతా విలువైన వాళ్ళం కాదు. మనం పాపులం, మనము శత్రువులం, మనం భక్తిహీనులం, మనం చెడ్డవాళ్ళం. ఇటువంటి మనల్ని ఆయన కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు తెలుసా? తన రక్తమిచ్చి కొన్నాడు, తన ప్రాణమిచ్చి కొన్నాడు. మనము చీకట్లో ఉన్న మనల్ని విలువైన వారుగా చేశాడు, ఒక ముత్యం వంటి వారుగా చేశాడు. పిల్లలు, ముత్యం అనేది చాలా విలువైంది. మనము యేసయ్యకు విలువైన వారం, మనం అందరికీ విలువైన వారుగా యేసయ్య నిన్ను నన్ను ఉంచాడు. అందుకే బైబిల్ అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, కావున మీ దేహముతో దేవుని ఘనపరచుడి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, కావున మీ దేహముతో దేవుని ఘనపరచుడి. నాతో కలిసి అలా పాడండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, కావున మీ దేహముతో దేవుని ఘనపరచుడి. మళ్ళీ మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, కావున మీ దేహముతో దేవుని ఘనపరచుడి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ఉంది. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొన్నాడు. ఈ అంకులు తనకున్నవి ఇచ్చి కొన్నాడు ముత్యాన్ని. కానీ యేసయ్య ఏమిచ్చి కొన్నాడు? నిన్ను నన్ను. పిల్లలు, ఇంకా మీరు సాతాను వైపు ఉంటారా, యేసయ్య వైపు ఉంటారా? యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే యేసయ్య నీ కోసం అన్నీ ఇచ్చాడు. యేసయ్యకు నువ్వు ఇవ్వాల్సింది హృదయం ఇవ్వాలి. యేసయ్య, నేను తప్పు చేశాను, నేను పాపిని. ఇంకా యేసయ్యని నమ్మని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. కళ్ళు మూసుకోండి.